రేపు సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ఉన్నారు. మాట్లాడదాం. అమర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, ఏ రకంగా చూడాలి? సో మీడియా ప్రజాస్వామ్యానికి మీడియాపై దాడులు ఎప్పుడు జరిగినా మీరు ముందుకొచ్చి గళం విప్పుతూ ఉంటారు. ప్రస్తుతం జరిగిన ఘటన చూస్తూ ఉన్నారు. అక్కడ ఒక్క పోలీస్ కూడా లేని పరిస్థితి మనకు కనిపిస్తోంది స్క్రీన్ మీద. సో జర్నలిస్టులపై దాడి, ఇక ఏ వర్గం సేఫ్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే ప్రశ్న వస్తోంది. ఎలా చూడాలి? ఏ రకమైన పోరాటానికి మీరు ముందుకు రాబోతున్నారు జర్నలిస్ట్కి అండగా? ఇప్పుడు అక్కడ ఈ దాడిలో గాయపడ్డ శ్రీనివాస్ మామూలు జర్నలిస్టే కాదు, అతను జర్నలిస్ట్ సంఘం నాయకుడు కూడా. నిన్నమన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, సీనియర్ జర్నలిస్ట్, చాలా కాలంగా కడప జిల్లాలో పనిచేసిన వాడు, కొంతకాలం విజయవాడలో హెడ్ క్వార్టర్స్ లో కూడా పనిచేసిన వాడు, సీనియర్ జర్నలిస్ట్. ఆయన మీదనే ఇట్లాంటి దాడి జరిగింది అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏమిటో అర్థం అవుతున్నది. కొద్ది రోజులుగా చూస్తున్నాం, గత 6 మాసాలుగా ప్రభుత్వం మారిన దగ్గర నుంచి అక్కడ జరుగుతున్న భౌతిక దాడులు చూస్తూ ఉన్నాం. ఎప్పుడో వస్తుంది జర్నలిస్టుల మీదకి అనుకున్నాం, ఇప్పుడు అది కూడా జరిగింది. చూడాలి ఇప్పుడు అక్కడ మరి ఆ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ సంఘాల నాయకులు దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉన్న కాలంలో చీటికి మాటికి ప్రభుత్వం మీద ఒంటికాలతో లేచిన జర్నలిస్ట్ నాయకులంతా ఇప్పుడు ఏం చేస్తారు? అక్కడున్న రాష్ట్ర నాయకులు గాని జాతీయ నాయకులు గాని ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఈ సంఘటన మీద చూడాలి. ఇప్పుడు శ్రీనివాస్ చేసిన పాపం ఏమిటి? అక్కడ జరుగుతున్న సంఘటనలు రిపోర్ట్ చేయడానికి పోయినాడు కదా. నేను ఇప్పుడు నాకు కొద్దిగా తెలిసిన సమాచారం ప్రకారం, నాకన్నా కొద్ది సమాచారం ప్రకారం అయితే వేముల అనే ప్రాంతంలో ఏదో నీటి సంఘాల ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని రిపోర్ట్ చేయడానికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఆయన ఇంకో విలేకరి, ఇంకో కెమెరామెన్, ముగ్గురు మీద కూడా దాడి చేసి ఆ కొట్టిన తీరు, వాళ్ళకైనా గాయాలు చూసినప్పుడు మరి ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది, అక్కడున్న జర్నలిస్ట్ సంఘాల ముందు ఎట్లా రియాక్ట్ అవుతాయి చూద్దాం. చూసిన తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి. ఇప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఇవాళ కొత్తగా జరగడం లేదు, గతంలో కూడా మనం చూసినాం. ఇప్పుడు నిన్నగాక మొన్న హైదరాబాద్ లో ఒక సంఘటన జరిగింది. ఒక ఇంకో టీవీ విలేకరి మీద ఒక సినిమా నటుడు దాడి చేయడము, మళ్ళీ ఆయన క్షమాపణలు చెప్పడం కూడా చూసినాం మనం. ఇప్పుడు మరి అక్కడ ఏమన్నా ఈ దాడి చేసిన వాళ్ళు ఏమన్నా రియలైజ్ అయ్యి క్షమాపణలు చెప్తారా? ఏమన్నా దాన్ని ఏమంటారు, దీన్ని మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారా, మళ్ళీ వచ్చి చేస్తారా చూడాలి. కానీ ఇది రాజకీయ పక్షాలు ఇట్లా సంయమనం కోల్పోయి జర్నలిస్టుల మీద దాడి చేయడం వల్ల ప్రయోజనం లేదు. వాళ్ళ దగ్గర ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకోవాలి, వాళ్ళ పరిస్థితిని బాగు చేసుకోవాలి తప్ప జర్నలిస్టుల మీద దాడి చేసి మీడియా వాళ్ళ నోళ్లు మూయించి మేమేదో సాధిస్తాం అనుకుంటే అది ఎక్కువ కాలం సాగదు. ఒకళ్ళని కొడతారు, ఇద్దరిని కొడతారు, 10 మందిని కొడతారు, అంతకంటే ఏం చేయగలరు వాళ్ళు? చూద్దాం అక్కడ జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి ఇప్పుడు. ఓకే అమర్ గారు, థ్యాంక్స్ అండి స్పందించినందుకు. థ్యాంక్ యూ.